పాత నిబంధనలు చూస్తే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను జరిగించాడు తన ప్రజల జీవితంలో. అలాగే కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను జరిగించారు. గుడ్డివారికి చూపునిచ్చారు, మరి మోగవారు మాట్లాడేట్టుగా, మరి అలాగే జలౌదర రోగులను కూడా ఆయన స్వస్థపరిచారు, పక్షవాతం కలిగిన వారిని స్వస్థపరిచారు. చనిపోయి 4 దినాలైన లాజర్ను కూడా సజీవంగా యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతూ వస్తున్నాయి. ప్రియులారా, మరి దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు. అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మరి ఎలాంటి వ్యక్తివైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఆయన యందు విశ్వాసము గనుక ఉంచినట్లయితే, అయ్యా నా జీవితంలో కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడిగితే మరి తప్పకుండా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేటువంటి దేవుడు అండి. కనుక నీ ఉద్యోగములు ఆశ్చర్య కార్యాలు, నీ వ్యాపారములు ఆశ్చర్య కార్యాలు, మరి నీ యొక్క కుటుంబ వ్యవస్థలో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాలనంటే మరి ప్రభు దగ్గరికి రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరందరూ పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.